ఇచ్చే విలువే తిరిగి మనకి వస్తుంది. మనం ఎదుటివారికి ఏ విలువైతే మనమిస్తామో, అదే విలువ మనకి తిరిగి వస్తుందని ఇందులో అర్థం. అది కుటుంబ సభ్యుల మధ్య అయినా, ఇరుగు పొరుగు వారి మధ్య అయినా, లేదంటే ఇతరత్ర సమాజంలో స్నేహితులు, సామాజిక సభ్యులు ఎవరి మధ్యనైనా సరే, మనం ఏ విలువని మనం ప్రతిపాదిస్తామో మన మనసులో, తిరిగి మనకి అదే విలువ మనకి తిరిగి వస్తుంది. అయితే ఈ విలువ హోదాలను బట్టి కొద్దిగా మార్పు ఆ సమయంలో, సందర్భంలో కనిపించిన, హోదాతో సంబంధం లేని సమయంలో మళ్ళీ మామూలుగా ఆ ఇచ్చిన విలువే తిరిగి రావటాన్ని మనం గుర్తించొచ్చు. అంటే ఒక హోదాలో ఉన్న వ్యక్తి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన, రెండో వ్యక్తి ఆ విలువను కొనసాగించొచ్చు. అంటే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎదుట ఉన్న వ్యక్తికి విలువ ఇవ్వకపోయినప్పటికీ కూడా, అతడు సోదరుడు కావచ్చు, బంధువు కావచ్చు, ఇరుగు పొరుగు ఎవరైనా కావచ్చు. మొత్తానికి అంటే అవతల వ్యక్తి నుంచి యువతల వ్యక్తికి సరైన విలువ రానప్పుడు, అవతల వ్యక్తి హోదాలో ఉన్నప్పుడు, యువతల వ్యక్తి ఆ హోదా అవసరమైనప్పుడు, ఆ విలువని ఆ సందర్భాల్లో పక్కన పెట్టి మామూలుగా కొనసాగినప్పటికీ కూడా, ఆ హోదా నుంచి ఈ వ్యక్తి పక్కకొచ్చినప్పుడు, ఆ హోదా పోయినప్పుడు, అదే ఆ రెండో వ్యక్తి నుంచి ఆ ముందు విలువని కోల్పోతాడు. అప్పుడు అతను కరెక్ట్‌గా అతనికి ఏ విలువ ఇవ్వాలో ఆ విలువే ఇస్తాడు. అంచేత విలువ ఇవ్వటం అనేది మనం ఏ పొజిషన్‌లో ఉన్నప్పటికీ కూడా, ఏ హోదాలో ఉన్నప్పటికీ కూడా, ఎదుటి వ్యక్తికి విలువ ఇవ్వగలిగితేనే మనం ఏ పరిస్థితుల్లో ఉన్న విలువ పొందగలుగుతాం. మనం తక్కువ విలువ ఇచ్చి, ఎక్కువ విలువ రాబట్టుకోవడం అనేది అసాధ్యం. అది తాత్కాలిక సాధ్యం ఎలాగూ అంటే, మన హోదాని బట్టి, మన సంపదను బట్టి, ఎదుటి వాళ్ళకి మన అవసరాన్ని బట్టి, మనం విలువగా ఇవ్వకపోయినా కూడా వాళ్ళు విలువ ఇస్తున్నారంటే, అవసరం అక్కడ ప్రధాన పాత్ర వహిస్తుంది. లేదా మరొకటి ఏదైనా ప్రాధాన్యత వహించొచ్చు. కానీ సహజంగా సంబంధాల్లో మనం చూసినట్లయితే, ఇచ్చిన విలువే తిరిగి వస్తుంది ఎవరికైనా సరే. అది తల్లిదండ్రులు కావచ్చు, భగవంతుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం ఏ విలువ ఇస్తున్నామో అదే విలువను మనం పొందలేనప్పుడు, ఆ విలువ తగ్గే అవకాశం తప్పనిసరిగా ఉంది. అంచేత మనకి ఎదుటి వ్యక్తి నుంచి విలువ కావాలి అని అనుకున్నప్పుడు, మనం కూడా విలువ ఇస్తేనే మనం కోరుకున్న విలువ వస్తుంది సహజంగా. ఇది హోదాలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ధనం చుట్టూ ఉన్నప్పుడు ఇది కంటికి కనిపించకపోవచ్చు. ఎంచేతంటే అవతల వ్యక్తి ఆ అవసరాల దృష్ట్యా యువతల వ్యక్తి విలువ ఇవ్వకపోయినా అవతల వ్యక్తి విలువ ఇస్తూ ఉంటాడు. కాబట్టి యువతల వ్యక్తి భ్రమలో పడొచ్చు. నేను విలువ ఇవ్వకపోయినా నాకు విలువ వస్తుందనే భ్రమలో పడొచ్చు. కానీ వన్స్ ఆ పదవి గాని, ఆ పవర్ గాని కోల్పోయినప్పుడు, అప్పుడు ఆ విలువ పొందలేని పరిస్థితొస్తుంది. ఆ విలువ ఉండదక్కడ. ఆ విలువ కోల్పోతాడు. ఇంచేత పదవిని బట్టి వచ్చిన విలువ గాబట్టి, ఆ పదవి పోంగానే విలువ పోతుంది. అసలు విలువ ఏదైతే ఉంటుందో అదే ఇవ్వడం జరుగుతుంది. లేదంటే అంతకన్నా తక్కువ ఇవ్వడం గూడా జరుగుతుంది. ముందున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. ఇంచేత మనకి ఏ విలువ కావాలి అంటే హోదాలతో సంబంధం లేకుండా, పదవులతో సంబంధం లేకుండా, ధనంతో సంబంధం లేకుండా, మనం ఎదుటి వ్యక్తికి విలువ ఇచ్చినప్పుడు, అదే విలువ మనకు కూడా తప్పనిసరిగా వస్తుంది. ఆ విషయాన్ని ముందుగా మనం గమనించుకోవాలి. మనం విలువ ఇయ్యకుండా, విలువ ఇస్తున్నట్టు నటించిన, విలువ ఇస్తున్నట్టు మోసం చేసిన, అవతల వ్యక్తి గ్రహించడు అనుకోవడం చాలా పొరపాటు. తప్పనిసరిగా గ్రహిస్తాడు. అది జంతువే గ్రహిస్తుంది. నువ్వు ఇష్టపడుతున్నావా లేదా అని ఒక జంతువే గమనించగలదు. ఒక పక్షి గమనించగలదు. ఒక జంతువు గమనించగలదు. ఇంట్లో ఉండే పెట్స్ అంటే పెంపుడు జంతువులు గమనించగలవు. నువ్వు ఏ విలువ ఇస్తున్నావు అని. మరి మనిషి గమనించలేడా? ఆ విషయాన్ని ముందు మనం గమనించాలి. చేత సహృదయతతో, పూర్తి మనస్తత్వంతో నువ్వు విలువ ఇవ్వగలిగితేనే ఆ విలువను నువ్వు పొందగలుగుతావు. ఏవైనా పరిస్థితులు ఉన్నప్పుడు వచ్చే నువ్వు విలువ ఇవ్వకపోయినా వ్యక్తి విలువ ఇస్తున్నాడంటే ముందు చెప్పుకున్నట్టుగా అక్కడ
ఆ విలువ నువ్వు పొందడానికి కారణమైన సందర్భాలు వేరే ఉంటాయి. నీ పదవి కావచ్చు, నీ అధికారం కావచ్చు, నీ తెలివితేటలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అవన్నీ లేనప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు నీకు ఏ విలువ నువ్వు ఇవ్వలేదో ఆ విలువ నువ్వు కోల్పోవడం జరుగుతుంది. అంచేత వీటికి సంబంధం లేకుండా తెలివితేటలకు కానీ, హోదాలకు కానీ, పదవులకు కానీ, ధనానికి కానీ, బలానికి కానీ వేటికి సంబంధం లేకుండా సహృదయంతో, విశాల హృదయంతో, మంచితనంతో నువ్వు విలువ ఇస్తే అదే విలువ నీకు తప్పనిసరిగా వస్తుంది. అంతకన్నా ఎక్కువ విలువ కూడా వచ్చే అవకాశం ఉంది. అంచేత విలువ రాలేదు అన్నట్లయితే నువ్వు తప్పనిసరిగా అంతకుముందు విలువ ఎదుటి వ్యక్తికి ఇచ్చి ఉండవు. ఎదుటి వ్యక్తి నీ మనసులో తక్కువ స్థానం ఇచ్చి నువ్వు ఎక్కువ స్థానం కోరుకుంటే రాదు. నీకు ఎక్కువ స్థానం కావాలనుకుంటే నువ్వు కూడా ఎక్కువ స్థానం ఇవ్వవలసిందే. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే. నువ్వు విలువ ఇస్తేనే తిరిగి నీకు విలువ వస్తుంది. తల్లిదండ్రులైనా సరే పిల్లలకి విలువ ఇస్తేనే వాళ్ళ నుంచి విలువని పొందగలుగుతారు. అదేమీ ఇవ్వకుండా తల్లిదండ్రులనే హోదాతో బాల్యంలో చిన్నపిల్లలు కాబట్టి అధికారంతో అభద్రతాభావాన్ని క్రియేట్ చేసో ఇవన్నీ చేసి విలువను తగ్గిస్తే అది గ్రహించడం జరుగుతుంది. పెద్ద అయిన తర్వాత ఆ విలువ ఏదైతే విలువ తక్కువతనం ఉందో ఆ విలువ తక్కువతనం తెలియ తల్లిదండ్రులకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాల్యూ అనేది చీమ దగ్గర నుంచి పెద్ద జంతువు వరకు గ్రహిస్తుంటాయే, మరి మనిషి ఎందుకు గ్రహించడనుకోవాలి? ఇంచేత మనకి విలువ కావాలి అనుకున్నట్లయితే మనం ఇచ్చి విలువ తీరాలి. మనం విలువ ఇచ్చి తీరాలి. మనం విలువ ఇవ్వనప్పుడు మిగిలిన హోదాలు, డబ్బు, ధనము ఇవి అవతల వ్యక్తికి అవసరం లేనప్పుడు నువ్వు విలువ నీకు రాదు. నువ్వు విలువ ఇవ్వని వ్యక్తికి నీ అధికారం, నీ ఏవి అవసరం లేనప్పుడు అతనికి నీకు విలువ ఇవ్వాల్సిన అవసరంగానే అగత్యంగానే కనపడదు. ఏదైతే ఒరిజినల్‌గా నువ్వు తక్కువ విలువ ఇచ్చావో అదే తక్కువ విలువని నువ్వు అందుకునే అవకాశం ఉంది. ఇంచేత నువ్వు ఎదుటి వ్యక్తి విలువ ఇస్తేనే నీకు వస్తుంది తప్ప నీ దర్పంతో, నీ అధికారంతో, నీ మదంతో ఏదో నేను తెలివిగలవాడినను అహంభావంతోటి అవతలవాడు ఏదో తక్కువగా భావించి, చులకనగా భావించి నేను తక్కువ విలువ ఇస్తాను, నువ్వు నాకు ఎక్కువ విలువ ఇయ్యి, నేను నిన్ను తక్కువ గౌరవిస్తాను, నువ్వు నన్ను ఎక్కువ గౌరవించు. ఇలాంటి ఆలోచనలు చాలా తప్పు. ఇటువంటివి జరగవు. పరిస్థితులు వచ్చాక, వాస్తవ పరిస్థితులు వచ్చాక బయటపడతాయి అవన్నీ కూడా. అప్పుడు ఆశ్చర్యపోవడం, లేకపోతే షాక్‌కి గురి కావడం జరగచ్చు. కానీ విలువ పొందడానికి ముందుగా గ్రహించవలసింది ఏంటంటే హోదాలు, తెలివితేటలు, ఇతరత్రా ఏ గొప్పతనాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ ఉపయోగపడవు. అవన్నీ పక్కన పెట్టవలసిందే. వ్యక్తికి నువ్వు ఒరిజినల్‌గా, సహజంగా, మంచి మనసుతో ఏ విలువ ఇస్తావో అదే నువ్వు ఎదుటి వ్యక్తిలో దాచుకున్నటువంటి విలువ. అదే నీకు అవసరమైనప్పుడో, సందర్భం వచ్చినప్పుడో తిరిగి వస్తుంది తప్ప నీ గొప్పతనాన్ని బట్టో, నీ దీన్ని బట్టో, నీ అహంకారాన్ని బట్టో తక్కువగా చూస్తే ఆ తక్కువ విలువే నీకొస్తుంది అనే విషయాన్ని గ్రహించి తప్పనిసరిగా మనం సమానత్వంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరినైనా సరే, ఎవరి పట్ల అయినా సరే ఆ విలువ అనేది మనం పాటించగలిగితే మనకి విలువ పెరుగుతుంది. మనకి తిరిగి విలువ వస్తుంది. విలువ అంటే గౌరవం, ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా. ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి తిరిగి వస్తాయి. మనం ఇవ్వకుండా అహంభావంతోటో, అధికారంతోటో, ధనంతోటో విర్రవీగితే, ఇవ్వకుండా ఉంటే ఎవ్వరూ తిరిగి విలువ ఇవ్వరు అనేది మనం గ్రహించి తప్పనిసరిగా అందరికీ కూడా సమాన విలువ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి కూడా అదే విలువ రాగలుగుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి.